ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 22వ తేదీ. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. విశ్వాసి, ఎంత ఆదరణకరమైన హామీ ఇది! నువ్వు నడిచే దారి అది ఎంత అస్తవ్యస్తంగా వంకరటింకరగా అర్థం కాకుండా ఉన్నప్పటికీ, అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారైనప్పటికీ అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడంతలు ఎక్కువ కావచ్చు, దేవుడు దాన్ని చల్లబరుస్తాడు. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారా లాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఏలియా లాంటి సేదతీర్చే చోటు కానివ్వండి, అంతా దేవునికి తెలుసు. ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని, ఇశ్రాయేలు వాళ్ళకి వెలుగును ఇచ్చే అగ్నిస్తంభం, మేఘస్తంభం ఉన్నాయి. అగ్నిగుండం మండుతోంది, కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేగాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు గాని శుద్ధి చేయడానికే అని ఆయన మాట ఇచ్చాడు. ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటికి తీస్తాడు. ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా ఉంటాడు. మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమానమైనది ఎవరో తెలుసా మీకు? ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి నిద్రలేపేదెవరో తెలుసా? మితిలేని లాలిత్యం, మృదుత్వం, వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో మీకు తెలుసా? కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా కర్మ అంటారు, అంతా పైవాడి లీలా అంటారు, విధి వైపరీత్యం అంటారు. విధి అంటే ఏమిటి? అర్థం లేని అలాంటి పదాలు వాడడం అనవసరం. సజీవుడైన పరమదేవుడిని, చక్రవర్తిలాగా అన్నిటినీ తన సంకల్పమాత్రంగా నడిపిస్తున్న దేవుడిని వర్ణించడంలో అర్థం పర్థం లేని విధి లాంటి మాటల్ని ఆయనకి బదులుగా ఉపయోగించడం ఏమిటి? పనులు చేస్తూ తన ఇష్ట ప్రకారం సమస్తాన్ని చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు? మహాశ్రమలు తనను చుట్టుకొని ఇహలోకపరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవుని వైపే పడింది. మనుషులెవరూ కాదు, దేవుడే అది అతనికి చేశాడని నమ్మాడు. ఇలాంటి దృష్టేమే అనుము కలిగి ఉంటే మనకు వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా. యోబుకి షెబాయీయుల కత్తుల వెనుక దేవుని హస్తమే కనబడింది. ఆకాశం నుండి పడిన పిడుగు వెనుక, తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనుక, సమస్తము పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలని తన జీవితం వెనుక దేవుని హస్తాన్నే చూశాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అన్నిటిలోనూ దేవుణ్ణే చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. ఊజు దేశపు సంపన్నుడు తన బూడిదలో కూర్చొని ఉండి కూడా అనగలుగుతున్నాడు, ఆయన నన్ను సంహరించినా నేను ఆయనలో నమ్మకముంచుతాను. ఎంత విశ్వాసం!